బిర్యానీకి గ్రేవీ కావాలా? ఓకే ఓకే. ఏంటి, రైస్ కి కూడానా? అలాగే. హా, చపాతీకి కూడానా? అయితే అన్నిటికీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే రెసిపీ సింపుల్ మసాలా కర్రీ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఇంతకీ ఇది ఏ వెజిటేబుల్ తో చేశారనుకుంటున్నారు? ఈ మసాలా కర్రీ వచ్చి అరటికాయతో ప్రిపేర్ చేసిందండి. అరటికాయతో కర్రీ ఏంటనుకుంటున్నారా? అవునండి, ఒక వంకాయ, ఒక బెండకాయ, ఒక దండకాయతో ఎలా అయితే మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తారో అదే విధంగా అరటికాయతో కూడా ప్రిపేర్ చేస్తారు. ఇది వచ్చేసరికి రైస్, చపాతీ, బిర్యానీకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ మసాలా కర్రీ వచ్చేసరికి. మరి మీరు కూడా ఈ అరటికాయతో ప్రిపేర్ చేసే మసాలా కర్రీని టేస్ట్ చేయాలనుకున్నారా? ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. చలో మరి కిచెన్ కి. ఈ అరటికాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ వాటర్ లోకి పసుపు, ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని సైడ్ కి పెట్టుకోవాలి. తర్వాత రెండు చాలా ఫ్రెష్ గా ఉన్న పచ్చి అరటికాయలు తీసుకోవాలండి. ఇక్కడ వీటి ఎడ్జెస్ కట్ చేసేసుకుని మనకి కూరకి సరిగ్గా సెట్ అయ్యేలాగా ఏ షేప్ లో కాంటే ఆ షేప్ లో ఈ అరటికాయని కట్ చేసుకోవాలి. నేను వచ్చి ఇక్కడ ఇట్లా రౌండ్ షేప్ లో కట్ చేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ అన్ని ముక్కలు ఒకే మందము, ఒకే షేప్ లో ఉండేలాగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఫైనల్ గా ఈ విధంగా కట్ చేసుకున్న అరటికాయల్ని మనం ఆల్రెడీ వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ లో వేసుకుని ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు పొంగులు వచ్చేంత వరకు అరటికాయని ఉడకబెట్టుకోవాలి. జస్ట్ సెమీ కుక్ అయిపోయిన తర్వాత ఇంకా అరటికాయల నుంచి వాటర్ ని సపరేట్ చేసుకుని ఇలా ఉడికించుకున్న ఈ ముక్కల్ని కాసేపు చల్లారి పెట్టుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత వీటికున్న పీల్ రిమూవ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ అరటికాయ ముక్కల్ని ఉడకబెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగానే ఈ తొక్కుని రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం తీసుకున్న అరటికాయ ముక్కలు మొత్తాన్ని ఈ పీల్ రిమూవ్ చేసుకుని రెడీ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని వేయించుకుంటా ఉండాలి. ఈ పల్లీల వల్ల ఈ మసాలాకి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుందండి. అదేవిధంగా టేస్ట్ లో కూడా చాలా చాలా బాగుంటది. ఇంకా ఇందులోకి 6 నుంచి 7 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఈ పల్లీల్ని, ఎండుమిర్చిని కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని, అదే విధంగా పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని 1 నుంచి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ కొబ్బరి తురుము కాస్త వేడిగా అయితే సరిపోతుంది. ఇదేమి కలర్ చేంజ్ అవ్వడం అవసరం లేదు. ఇంకా ఇమీడియట్ గా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి ఫ్రై చేసుకున్న ఈ ఐటమ్స్ ని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. ఇంకా మన గ్రేవీ కోసం ఈ పల్లీలు, ఎండుమిర్చి, కొబ్బరి తురుమే కాదండి, ఇంకా ప్యాన్ లోకి కట్ చేసుకున్న 1.5 వరకు ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత అందులో కూడా చిటికెడు ఆయిల్ వేసుకుని ఇంకొకసారి కలుపుకొని పచ్చి వాసన పోయి మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనకు కావాల్సిన గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. గ్రేవీ చాలా పర్ఫెక్ట్ గా టేస్ట్ గా రావాలంటే కంపల్సరీగా ఈ ఐటమ్స్ అన్ని వేసుకోవాల్సిందే. ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అవుతున్నప్పుడే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకుని ఇప్పుడు ఈ పల్లీలతో పాటు ఉల్లిపాయను కూడా పేస్ట్ పెట్టుకోవాలి. ఇందులో అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మంచి గ్రేవీ వచ్చేలాగా ఈ మసాలా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన ఈ గ్రేవీ చూసారు కదండి, చాలా సాఫ్ట్ గా ఉంది. తర్వాత ఇంకా సేమ్ ప్యాన్ లోకి 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంచిగా లైట్ క్రిస్పీ వచ్చేంత వరకు ఈ అరటికాయలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. 2 వైపులా కాస్త క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
చాలా ఈజీగానే ఫ్రై అయిపోతాయండి. ఎక్కువ టైం పట్టదు. కానీ ఇలా ఫ్రై చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ ఎక్స్ట్రా లెవెల్‌లో ఉంటది. ఇంకా ఈ కర్రీలోకైతే నేను ఒక పావు కప్పు వరకు పెరుగుని వేసుకుంటున్నానండి. పెరుగుని తీసుకొని అందులోకి చిటికెడు వాటర్ వేసుకొని దాన్ని బాగా గిలకొట్టుకుంటే చూసారా? మజ్జిగ కన్సిస్టెన్సీలో ఉన్న ఈ పెరుగు అనేది రెడీ అయిపోతుంది. తర్వాత సేమ్ ప్యాన్‌లోకి ఇంకాస్త ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకోవాలి. ఈ తాలింపు దినుసులు లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే తాలింపు దినుసులు కొన్న అరోమ రిలీజ్ అవుతుంది. ఇంకా 3 వరకే ఎండుమిర్చిని 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటా ఉంటే చాలా తొందరగానే పచ్చివాసన పోతుంది. ఇంకా అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రేవీని కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు 7 నిమిషాల లోపే మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఈ గ్రేవీ నుంచి. ఇంకా ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు దాంట్లోకి ఒక పావు కప్పు వాటర్ కూడా పోసుకొని ఇంకొంచెం కన్సిస్టెన్సీతోని ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి చిటికెడు పసుపు, అదే విధంగా టేస్ట్ సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి బాగా తిప్పుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్ స్టెప్ లోకి మనం గిలకొట్టి పెట్టుకున్న పెరుగును కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకోవడం వల్ల ఈ అరటికాయ కూరకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ గ్రేవీ మసాలాని మన రైస్ కి, చపాతీకి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇందులో ఏదైనా స్పెషల్ ఉందంటే ఈ పెరుగు వేసుకోవడమే. పెరుగు వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటామంటే ఇంకా మనం వెయిట్ చేస్తున్న అరటికాయ మసాలా కూర రెడీ అయిపోతుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఫైనల్ గా వేసుకొని ఇంకొకసారి బాగా తిప్పుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ అరటికాయ మసాలా కర్రీని సర్వ్ చేయండి. దీన్ని మనం బిర్యానీలోకి, రైస్లోకి, చపాతీలోకి చాలా ఇష్టంగా తినొచ్చండి. ఒక వంకాయ మసాలా, ఒక దొండకాయ మసాలా ఎంత టేస్టీగా ఉంటుందో అదేవిధంగా ఈ అరటికాయతో ప్రిపేర్ చేసిన మసాలా కర్రీ కూడా అంతే అద్భుతంగా ఉంటది. తిన్న వాళ్ళు ఫిదా అయిపోతారండి. సరికొత్త రుచిగా ఉన్న ఈ అరటికాయ మసాలా కర్రీని మరి మీరు కూడా ప్రిపేర్ చేస్తారు కదా. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.